అమెరికాలో ఆల్రెడీ టారిఫ్ కష్టాలు మొదలైపోయాయి. వేరే వాళ్ళకు మొదలయ్యా లేదో తెలియదు, కానీ నాకైతే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే రండి చూపిస్తా. ఎందుకంటే మాకు ముద్ద రాగి ముద్ద తినిందే రోజు గడవదు. ఆ రాగి పిండికి వచ్చిన కష్టాలు ఇవి అన్నమాట అమెరికాలో. ఏమి అంటే నార్మల్గా డైలీ కంపల్సరీ మేము ముద్ద చేసుకుంటాము, కాబట్టి రాగి పిండి కావాలి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక 6 to 7 kgs అంతా రాగి పిండి తెచ్చుకున్నాను. అది ఒక 2 months 2.5 months వాడేసా. ఆ తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్తే ఇండియన్ గ్రాసరీ స్టోర్లో దొరికేది తెచ్చుకుంటా ఉంటే యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మన ట్రంప్ సార్ గారు చేసిన పనికి మాకు రాగి పిండి దొరకడం లేదు. ఏమి ఇండియా స్టోర్కి వెళ్ళాము, అక్కడ అడిగితే 1 week నుంచి అడుగుతున్నాము, లేదు సార్ రావట్లేదు, వస్తుంది అన్నారు. 1 week తర్వాత లేదు సార్, ట్రక్కులన్నీ అక్కడ ఆపేశారు గోడౌన్లో, ఎటువంటి సరుకు అనేది ఇక్కడ రావట్లేదు, రాకపోవచ్చు ఇప్పుడే అన్నారు. మాకు ఇంక రాగిపిండి కావాలి. రాగి ముద్ద తినే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఎంతమందికి రాగి ముద్ద ఇష్టమో, ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. ఓకే, ఎవరికైనా రాగి ముద్ద ఎలా చేయాలని కూడా కామెంట్ చేసినా చేసి చూపిస్తా. ఇంకోటి ఏమి, ఇంకా ఇక్కడ దొరకదు, మీరు వేరే ఇండియా స్టోర్ ఏమైనా ఉంటే వెళ్ళి అక్కడ తీసుకోండి అని చెప్పారు. ఇంకా గూగుల్లో నియర్ బై ఏదైనా ఇంకో ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉందా అని చెప్పి సెర్చ్ చేస్తే దొరికింది. వెళ్తే అక్కడ ఉండింది అనమాట రాగిపిండి. మళ్ళీ వస్తుందో లేదో మాకు తెలియదు సార్ అని చెప్పారు వాళ్ళు. అందుకే ఎలా అయితే అలా కాని స్వామి అని చెప్పి ఒక 5 monthsకి సరిపడా ఎత్తుకొచ్చేసుకున్నా. ఆల్రెడీ 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసేసాను అనమాట. ఇదంతా రాగిపిండి. అమెరికాకి వచ్చాక అమెరికాలో రాగిపిండి కష్టాలు, ఈ టారిఫ్ కష్టాలు అనమాట ఇవి. మాకు చూస్తున్నారా, ఇదంతా రాగిపిండి మాకు ముద్ద తినడానికి కోసం. ఎంతమందికి ముద్ద నచ్చుతుందో లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.